తమ్మి బాగేనారా? ఏడున్నవురా? తిన్నావా? ఏమంటుండ్రా ఊర్లే? చూడు తమ్మి, మనకు రాక రాక ఛాన్స్ వచ్చింది. మనం ఓటేసుకోకుంటే ఎవలేసుకుంటారా? నేను నిలబడుతున్నా, నువ్వు పక్కా నాకే సపోర్ట్ చేస్తావని ఎరికే కానీ మనోళ్ళతో జర నువ్వే మాట్లాడాలి అని ఒకళ్ళు. నీ అవ్వ ఎల్లకాలమాలేనారా? మనకు పదవులు చేయరాదా? మనం పనికిరామా? మనం దిగకుండా ఎప్పుడు దొక్కేస్తూనే ఉంటారు. చెల్ అటో ఇటో తెలుసుకోవాల్సిందే అని ఇంకొకళ్ళు. ఏ ఊర్లో చూడు సర్పంచ్ ఎలక్షన్ల చర్చలేనబ్బా. ఇంతకు ఓట్లు ఎప్పుడంటే సర్పంచ్ ఎలక్షన్లకు ఇయ్యాలనే గంట మోగింది. ఇయ్యాల సందే కూడా మళ్ళకు వచ్చింది. నామినేషన్ లేసుడు కూడా ఎల్లుండి నుంచేనుల్లో. తెలంగాణ అంతటా ఒకటే నాడు ఇంకో రుద్దుడు వీలు కాదు కాబట్టి 3 మలకల పెడుతున్నారు. అంటే ఒకనాడు ఒకూర్లా ఒకనాడు ఒకూర్లా. ఫస్ట్ ఎన్నాడంటే నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. ఇక రెండో మల్కెన్నాడో రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఆఫీసరు రాణి కుమిదిని మేడం చెప్తుంది. ఈ నుండ్రి నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక ఆకలి రోట్లు ఎన్నాడో కూడా ఈ నుండ్రి 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలలో మొత్తం మున్సిపాలిటీలే కాబట్టి ఈడ ఓట్లు ఉన్నాయి. తతిమ 31 జిల్లాలలో 12,733 పల్లెలు, 112,288 వార్డులు. పొద్దుగాల ఓట్లు మాపటిలో రిజల్ట్. సర్పంచ్ ఎవరో తెలిసినాక గెలిచిన వార్డు మెంబర్లకెళ్ళి ఒక ఉప సర్పంచ్ ఎన్నుకునేది కూడా అదే తినాము. ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి. సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు మొత్తం 1,67,00,000 మంది ఓటర్లు ఉంటే మొగోళ్ళ కంటే ఆడోళ్లే 4 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. మళ్ళా చెప్తున్నాము, డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 తారీఖులలో సర్పంచ్ ఎలక్షన్లు. రిజర్వేషన్లు మొన్ననే ఫైనల్ అయినాయి కాబట్టి ఇక ఏ పదవి మీద ఎవరికి కాయిస్ ఉన్నదో డిసైడ్ చేసుకొని ఎలక్షన్ ప్రచారం చాలు చేయరు. ఇక అందరికి ఆల్ ది బెస్ట్.